तेलंगाना भर में यौम कौमी यकजहती तकारीब मनाई गई। रियासती वज़रा ने अजला में कौमी परचम लहराया और खिताब किया। वज़ीर बल्दी नज़्म आई.टी. के तारक रामाराव ने राजन्ना सिरसिल्ला जिला कलेक्ट्रेट दफ्तर के अहाते में कौमी परचम लहराया और पुलिस की सलामी ली। उन्होंने शोहदा की कुर्बानियों को याद किया जिन्होंने तेलंगाना के लिए अपनी जानें कुर्बान की। ఎక్కడా కూడా ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి శ్రీకారం చుట్టలేదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఇది కేవలం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన తెలంగాణకు మాత్రమే పరిమితమైన అపురూపమైన కార్యక్రమం అనే మాటను కూడా ఈ సందర్భంగా జిల్లాలోని పేదలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। సొంత జాగాలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని తొందరలోనే మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం। అభాగ్యులకి ఆసరాగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 1,07,000 పైగా ఉన్న నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లు ఇంకా ఇతరులకు అండగా నిలబడడం సామాజిక బాధ్యతగా భావించి ప్రతి నెల 22,47,00,000 రూపాయలను ఒక మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే పెన్షన్ల కింద పంపిణీ చేస్తున్నది। జిల్లాలో కొత్తగా ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తుల మేరకు 17,000 మందికి పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయగా నిన్ననే మనం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇటు సిరిసిల్లలో అటు వేములవాడలో లాంఛనంగా ప్రారంభించుకున్నాం। కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మన జిల్లాలో 1,783 మందికి 160 కోట్ల రూపాయల 20 లక్షల రూపాయలతో అదేవిధంగా షాదీ ముబారక్ పథకం ద్వారా 758 మందికి 6,64 లక్షల రూపాయలతో మనం ఆర్థిక సహాయాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం అందజేయడం జరిగింది। దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళితుల అభ్యున్నతిని కాంక్షించి చేపట్టిన గొప్ప పథకం దళిత బంధు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు పథకంలో భాగంగా మొత్తం 205 మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేసి వారికి ఈ పథకం ద్వారా సేవ అందించడం జరిగింది। వీరికి లాభదాయకమైన యూనిట్లను గ్రౌండింగ్ చేసే పనులు కొనసాగుతా ఉన్నాయి। సంతృప్త స్థాయిలో దళితులందరికీ దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేయాలనే సంకల్పంతో ఉన్నది। ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ గారి పాలన తెలంగాణ సంక్షేమం భారతదేశానికే ఈరోజు ఒక ట్రేడ్ మార్క్గా బెంచ్ మార్క్గా మారింది। ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, 1000 దాకా గురుకుల పాఠశాలలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లాంటి ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయి। దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో 35% నిధులను సంక్షేమానికి పేదల కోసమే వెచ్చిస్తా ఉన్నాం। నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది। జిల్లా కేంద్ర ఆసుపత్రి సహా వేములవాడ